చాలా ఏళ్ల క్రితం నది దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా జీవించేవారు మరియు క్రమం తప్పకుండా గ్రామ దేవాలయంలో పూజలు చేసేవారు. ఒక్కసారి చాలా వర్షాలు పడ్డాయి. నది నీటిలో నిండిపోయి గ్రామాన్ని కూడా ముంచెత్తసాగింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతలో ఒక వ్యక్తి ఆలయం లోపలికి పరిగెత్తాడు. అతడు పూజారి గదికి వెళ్ళి, వరద నీరు మా ఇళ్ళకి ప్రవేశించింది, దేవాలయం లోపలికి రావడానికి ఎంతో సమయం పట్టదు, మీరు కూడా మాతో వచ్చేయండి అని చెప్పాడు. కానీ ఆ పూజారి అతని మాటని తిరస్కరించాడు మరియు ఆలయం లోపలికి నీరు ప్రవేశించడం కూడా ప్రారంభమైంది. ఏ సమయంలోనైనా దేవాలయం మునిగిపోవచ్చు, కాబట్టి మనం గ్రామాన్ని విడిచిపెట్టాలి. అందరూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు మరియు మీరు తప్పక రావాలని పూజారిని ఆ వ్యక్తితో, నేను మీలాగే నాస్తికుణ్ణి కాదు, నాకు దేవునిపై పూర్తి విశ్వాసం ఉంది, నన్ను రక్షించడానికి ఆయన వస్తారని నేను దేవుణ్ణి నమ్ముతాను, మీరు ఆలయాన్ని విడిచి వెళ్ళవచ్చు మీరు అని చెప్పాడు పూజారి. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వెంటనే నీటి మట్టం పెరగడం ప్రారంభించింది. పూజారి నడుము ఎత్తుకు చేరుకుంది. పూజారి గోడపై ఎక్కాడు. కొన్ని నిమిషాల తర్వాత పడవలో ఉన్న ఒక వ్యక్తి పూజారిని రక్షించడానికి వచ్చాడు. అతను పూజారికి ఇలా అన్నాడు, మీరు ఇప్పటికీ ఆలయం లోపల ఉన్నారని గ్రామస్తులు నాకు చెప్పారు, కాబట్టి నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, దయచేసి పడవలో ఎక్కండి అని పూజారిని అడిగాడు. అప్పుడు పూజారి అదే కారణం చెప్పి వెళ్ళిపోవడానికి నిరాకరించాడు. దాంతో బోట్ వ్యక్తి వెళ్ళిపోయాడు. నీరు పెరుగుతూనే ఉంది, పైకప్పుకు చేరుకుంది. కాబట్టి పూజారి ఆలయ శిఖరానికి ఎక్కాడు. తనను రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు. వెంటనే హెలికాప్టర్ వచ్చింది. వారు పూజారి కోసం తాడు నిచ్చెనను కిందకు వేసి పూజారిని హెలికాప్టర్ ఎక్కమని కోరారు. పూజారిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తామని చెప్పారు. కానీ పూజారి మళ్ళీ అదే కారణం చెప్పి వెళ్ళడానికి నిరాకరించాడు. వెంటనే హెలికాప్టర్ ఇతరులను రక్షించడానికి బయలుదేరింది. చివరికి ఆలయం దాదాపు నీటిలో మునిగిపోయినప్పుడు పూజారి తలపైకెక్కి, ఓ ప్రభువా, నేను నిన్ను జీవితాంతం ఆరాధించాను మరియు మీ మీద నా విశ్వాసం ఉంచాను, నన్ను రక్షించడానికి మీరు ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి చిరునవ్వుతో, ఓ పిచ్చివాడా, నేను నిన్ను 3 సార్లు రక్షించడానికి వచ్చాను. గ్రామ ప్రజల్లో సురక్షితమైన ప్రదేశానికి బయలుదేరమని నిన్ను అడగడానికి నేను నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాను. నేను బోటులో వచ్చాను, నేను హెలికాప్టర్లో వచ్చాను. మీరు నన్ను గుర్తించకపోతే అది నా తప్ప అని దేవుడు బదిలిచ్చాడు. పూజారి తన తప్పును గ్రహించి క్షమించమని కోరాడు. పూజారి మరొకసారి రక్షించమని కోరాడు. దేవుడు అంగీకరించి పూజారి సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ కథలో నీతి: జీవితంలో చాలా అవకాశాలు అనుకోకుండా వస్తాయి, కానీ మరియు వాటిని ఉంచకుండా సద్వినియోగం చేసుకోకుండా ప్రతిసారి విఫలమవుతాము. తిరిగి దేవుణ్ణి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఇవ్వలేదని నిందిస్తాము. కావున మీకు అనుకోకుండా వచ్చే ప్రతి అవకాశాన్ని ఎల్లప్పుడూ స్వీకరించండి మరియు సద్వినియోగం చేసుకోండి, విజయాలని పొందండి.